వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ ఆత్మ ప్రణామాలు. ఆయా జిల్లాల నుంచి వచ్చినటువంటి బాధ్యులందరికీ కూడా నమస్కారాలు సార్. సీనియర్ పిరమిడ్ మాస్టర్ వేణు ఒక శతకం రాశాడు. ఆ శతకంలో మన బ్రహ్మర్షి పత్రిజీ సార్ పైన ఒక పద్యం రాశాడు. ధ్యాన బోధ చేయ భువికేతెంచినావు, ధ్యాన బోధ చేయ భువికేతెంచినావు, ధ్యాన మార్గమున మమ్ము నడిపించినావు, పరమయోగివి నీవు మాకు గురువైనావు, శ్వాస మీద ధ్యాస ధ్యానము జీవ అంటూ చాలా బ్రహ్మాండంగా రాశాడు. అయితే నా పేరు చంద్రశేఖర్ వర్మ, వృత్తిరీత్యా ఉపాధ్యాయుని, పిరమిడ్ సేవాదల్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను నిర్మల్కు. పిఎంసిని పరిపుష్టి చేయడానికి మా ఇంటి నుండి 4 షేర్స్ తీసుకున్నాం. నేను, మా తమ్ముడు, మా యొక్క అమ్మాయి, అబ్బాయి, 4 పేరు మీద కూడా షేర్ తీసుకున్నాం. ప్రతి నెల కూడా ఈసీఎస్ కూడా మేము చెల్లిస్తున్నాము. ముఖ్యంగా పిఎంసిని ఒక ఆలోచన వచ్చింది. అందరూ మాట్లాడుతుంటే ఇప్పుడే ఒక తలకు నాకు ఆలోచన వచ్చింది. నేను పోయి వెంటనే మా నిర్మల్ జిల్లాలో ముఖ్యంగా మా ఏరియాలో ఉన్నటువంటి అందరి యొక్క పిరమిడ్ మాస్టర్ల యొక్క కుటుంబ సభ్యుల యొక్క లిస్టు ప్రిపేర్ చేసి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు, మ్యారేజ్ డేలు అవన్నీ గుర్తు చేసి ఖచ్చితంగా ముందు ఈ విషయం చెప్పకూడదు, ముందు సేకరించిన తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళను కన్విన్స్ చేసి మన పిఎంసికి పరిపుష్టి చేయడానికి నా వంతు సహకారంగా నేను చేస్తానని ఆశిస్తున్నాను. తర్వాత వృత్తిరీత్యా ఉపాధ్యాయుని కాబట్టి నేను ఎక్కడైతే పనిచేస్తున్నానో అక్కడ విద్యార్థులకు ధ్యాన ప్రచారం చేస్తూ, తర్వాత ఆనంద్ సార్ రాసినటువంటి ధ్యాన విద్యార్థి పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నాను సార్. తర్వాత నేను ఆ విద్యార్థులు ధ్యానం చేస్తున్నారా లేదా అనేది టెస్ట్ చేయడం కోసం ఏదైనా అనలిటికల్ క్రిటికల్ క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళే సమాధానం చెప్పే విధంగా నేను గమనించాను. ఒక క్వశ్చన్ అడిగితే అందరు చెప్పలేని సమాధానం కేవలం ధ్యానం చేసేటువంటి విద్యార్థులు సమాధానం చెప్తున్నారు. అది చాలా సంతోషాన్ని ఇచ్చింది నాకు. నేను ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యా సంస్థల్లో, నేను పనిచేసినటువంటి విద్యా సంస్థల్లో ధ్యాన ప్రచారం చేస్తూ, తర్వాత మాకు గవర్నమెంట్ ద్వారా టీచర్లకు ట్రైనింగ్లు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆ ట్రైనింగ్లలో కూడా నేను ధ్యాన ప్రచారం, ధ్యానం యొక్క విశిష్టత గురించి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఒక టీచరు ధ్యానం గురించి అవగాహన వస్తే పిల్లలకు చెప్పగలుగుతాడు అనేటువంటి ఉద్దేశంతో ఆ టీచర్ ట్రైనింగ్లో నేను చెప్పడం జరుగుతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ నాకు ఇచ్చినటువంటి అవకాశం.